హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ హేమా లోకేష్ అఫిషియల్. యాక్చువల్గా ఈ వీడియో అయితే కింద 9 months తర్వాత పెడతారు ఈ వీడియో. అండ్ నేను మాత్రం ఇప్పుడు 8th month ఎండింగ్ అనమాట. 9th month స్టార్ట్ అవుతుంది అనగా ఇప్పుడు వీడియో చేస్తున్నాను. ఎందుకంటే శ్రీమంతం పనులు అనేవి మొదలైపోయినాయి. 9th month స్టార్ట్ అయిన 1 weekకి శ్రీమంతం కుదిరింది మాకు డేట్ అనేది. అందుకని ఫుల్ బిజీ అనమాట. మళ్ళీ నాకు ఇట్లా కూర్చొని ఇంత బాగా మాట్లాడేంత టైం కూడా దొరకదు. అందుకనేసి ఇప్పుడే చేస్తున్నాను ఈ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒకటి చెప్పాలి అంటే ఇది నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు, సెకండ్ ప్రెగ్నెన్సీ. నా మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వచ్చిందంటే 6 years లేక పడుతుంది. 5 years కంప్లీట్ అనమాట. 3 yearsలో ఒకసారి ప్రెగ్నెంట్ అయ్యి ఇది 5 yearsలో సెకండ్ టైం ప్రెగ్నెంట్ అనమాట. అసలు మాకు కన్సీవ్ అయ్యిందే నేను షాకింగ్ అనమాట. అసలు అంటే మేము ఒక లాంగ్ టూర్ వేసుకున్న తర్వాత దాన్ని లాంగ్ టూర్ వేసుకొని వచ్చినాను. మా ఫస్ట్ ఓట్ అప్పుడే వేసాను. ఫస్ట్ ఓట్ వేసిన ఒక 1 month కూడా అవ్వలేదు నేను కన్సీవ్ అయ్యాను అనమాట. అందరూ అయితే అదే అంటారు, మీరు దివ్యక్షేత్రాలన్నీ అన్నీ తిరిగేసి వచ్చారు కదా, అందుకే మీకు దేవుని దయ వల్ల ఇట్లా వచ్చింది అని. అయితే మేమైతే ప్లాన్ చేసుకున్న ప్రెగ్నెన్సీ అయితే కాదు ఇది. అండ్ మేము కన్సీవ్ అయిందే షాక్ అనమాట. అసలు మేము అంటే ఎక్స్పెక్టెడ్ కాదు కదా, అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. అండ్ నాకు ఫస్ట్ మంత్ అనేది మనకి ఎలా గడిచిపోతుందో తెలియదు కదా. సెకండ్ మంత్ నుండి ఎవరికైనా కానీ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుంది. నా సెకండ్ మంత్ అంటే అప్పుడు పీరియడ్ మిస్ అయిన ఒక 1 weekకి మనం టెస్ట్ చేసుకుంటాం కదా అందరం. అట్లా నేను కూడా యూరిన్ టెస్ట్ చేసుకున్నాను, పాజిటివ్ అని వచ్చింది. అంటే టెస్ట్ చేసుకున్న ఒక 1 hourకి వచ్చిందనమాట పాజిటివ్. వచ్చిన మళ్ళా నెక్స్ట్ డే హాస్పిటల్కి వెళ్ళినాను. బ్లడ్ టెస్ట్ మళ్ళీ యూరిన్ టెస్ట్ అన్నీ వాళ్ళు చేశారనమాట. అది లింక్ ఇస్తాను మీకు. నాది ఫస్ట్ చూపించుకున్న చెకప్ చేయించుకున్నది. అండ్ అట్లా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా హస్బెండ్కి కూడా బ్లడ్ టెస్ట్, HIV టెస్ట్ అన్నీ చేసినారు. అండ్ అన్ని టెస్ట్లు అన్నీ చేసిన తర్వాత నాకు పాజిటివ్ అని చెప్పారు. ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్ళగానే వాళ్ళు అడిగే క్వశ్చన్ ఒకటే, ఎన్ని మంత్స్ అని. మనకి ఏం తెలుస్తుంది, నేను ఇంకా అప్పుడే ఫస్ట్ వెళ్ళినాను కాబట్టి నాకు ఎన్ని మంత్స్ అనేది నాకు తెలియదు అని చెప్పినాను. వాళ్ళు స్కానింగ్ రాసి ఇచ్చినారు వెంటనే. మళ్ళీ నెక్స్ట్ డేనే నేను స్కానింగ్కి వెళ్ళినాను అనమాట. ఆ రోజే వెళ్ళినాను. అప్పటికి ఇంకా 1 week కదా అయ్యింది. అప్పటికి 5 weeks అనమాట. స్కానింగ్లో వచ్చింది 5 weeks 0 days. అసలు ఏమీ కూడా లేదనమాట. హార్ట్ బీట్ రాలేదు, ఏమీ కూడా రాలేదు. నేను స్కానింగ్ చేసేటప్పుడు కూడా అడిగినాను వాళ్ళని, హార్ట్ బీట్ వచ్చిందా అని. హార్ట్ బీట్ అప్పుడే ఎట్లా వస్తుందమ్మా, ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో ఉంది, హార్ట్ బీట్ ఇంకా రాలేదని చెప్పినారు. అండ్ ఇది నా ఫస్ట్ స్కాన్ అనమాట. హార్ట్ బీట్ రాలేదంటే ఇంక అప్పటి నుండి ఎక్కువ హోప్స్ అయితే నేను పెట్టుకోలేదు. మనం హార్ట్ బీట్ వచ్చేంత వరకు ఎవరికి కూడా చెప్పకోకుండా ఉండడం చాలా మంచిది. హార్ట్ బీట్ వచ్చిన తర్వాతనే మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఎవరికైనా కానీ షేర్ చేసుకోండి ఏదైనా న్యూస్ కానీ. కొంతమందికి హార్ట్ బీట్ రాదు కదా, అందుకని చెప్తున్నాను. హార్ట్ బీట్ రాలేదు, అప్పుడు టెన్షన్ ఉండింటే నాకు. ఇక్కడి నుండి వామిటింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అందరికీ. కొంచెం నాజియాగా ఉండడం కానీ అందరికీ ఇక్కడి నుండి స్టార్ట్ అవుతుంది ఎవరికైనా కానీ. బట్ నాకు ఏ సిమ్టమ్స్ లేవు, వామిటింగ్స్ లేవు, తినకపోవడం కానీ అరగకపోవడం అట్లా ఏం అనిపించలేదు. బట్ సెకండ్ మంత్ అయిపోయిన తర్వాత థర్డ్ మంత్లోకి ఎంటర్ అయిన తర్వాత నాకు నైట్ ఏమైనా అది వామిటింగ్ అయిపోయేది. అంటే పొగుల తినిండేదంతా ఏం కాదు, కానీ నైట్ ఏం తిన్నా కూడా అది ఖచ్చితంగా వామిటింగ్ అయిపోతుంది. అలా నేను కొద్ది రోజులు నైట్ అన్నం తినడమే మానేసినాను అనమాట. కొద్ది రోజులు నైట్ భోజనం తినలేదు. అండ్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొంచెం తినడం స్టార్ట్ చేసినాను. తిని వామాటర్ కొంచెం కప్పు ఉంటుంది కదా, కప్పులో సగం ½ cup అనమాట, చాలా తక్కువ తీసుకునేదాన్ని.
ఎవ్రీడే అట్లా తీసుకున్నాను. 4 months వరకు కూడా అది రోజు నైట్ టైం అవుతున్నట్లుగానే వామ్ వాటర్. అండ్ నేను ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించుకొని పాజిటివ్ అని చెప్పిన అప్పటి నుండి ట్యాబ్లెట్స్, ఐరన్ ట్యాబ్లెట్, ఐరన్ అంటే ఫోలిక్ యాసిడ్ అంట. ఫోలిక్ యాసిడ్ ఐరన్ రెండు ఒకటే అని అంతవరకు నాకు కూడా తెలియదు. ఫోలిక్ యాసిడ్ వేరే, ఐరన్ వేరే ఉంటుంది అనుకున్నా. ఫోలిక్ యాసిడ్ ఐరన్ రెండు ఒకటేనంట. ఫోలిక్ యాసిడ్ అండ్ బి కాంప్లెక్స్, విటమిన్ డి, ఈ 3 ట్యాబ్లెట్స్ ఇంక అప్పటి నుండి స్టార్ట్ చేస్తే నీకు 9th month వరకు కూడా అవి అట్లా కంటిన్యూగా వస్తూ ఉంటాయి. అండ్ 3rd month అంతా కూడా నాకు ఇదే టెన్షన్ ఉండే, హార్ట్ బీట్ రాలేదు అని. ఎన్టీ స్కాన్ వచ్చేసి నేను 4th month పడిన ఒక 1 weekకి చేయించుకున్నాను. అప్పటికే శ్రీమంతం పనులు అన్నీ స్టార్ట్ అయిపోయింది అనమాట. 5th month శ్రీమంతం మా అమ్మ వాళ్ళు చేసినారు. అది స్టార్ట్ అయిపోయిండే. ఫస్ట్ టెన్షన్ అనమాట. ఫస్ట్ ఎన్టీ స్కాన్ చేయించుకొని దాంట్లో హార్ట్ బీట్ వచ్చేంత వరకు నాకు టెన్షనే. అట్లా 3rd month వరకు కూడా, 3rd month ఎండింగ్ వరకు కూడా ఈ నైట్ ఏం తిన్నా కూడా అరక్కపోవడం, ఇట్లా వామిటింగ్ అయిపోవడం, వామ్ వాటర్ కంపల్సరీ వామ్ వాటర్ వేసుకోవడం, ఇది కంటిన్యూ అవుతుండే. 4th month మళ్ళీ ఇంకా అప్పటి నుండి స్టాప్ చేసేసినాను అనమాట. 4th month ఏం లేదు. అండ్ 4th month ఎన్టీ స్కాన్ చేయించుకున్నాను. ఫస్ట్ నా బేబీని చూసింది అప్పుడే ఫస్ట్ టైం. ఎన్టీ స్కాన్ చేయించుకున్నప్పుడు ఏమన్నారంటే, స్కానింగ్ అని వెళ్ళినప్పుడు బేబీ బోర్లా ఉంది, ఎన్టీ స్కాన్ అంటే ముక్కు ఇది చూడల్లా, బేబీ బోర్లా ఉంది అన్నారు. అసలు ఫుల్ హ్యాపీ అనమాట. హార్ట్ బీట్ వచ్చింది, అన్నీ బేబీ స్ట్రక్చర్ కూడా ఫామ్ అయిపోయింది. అండ్ నేను ఫస్ట్ టైం చూడడం అట్లా స్కానింగ్లో బేబీని చూడడం. అంతకుముందు ఒకటి అబార్షన్ అయ్యింది కదా, అబార్షన్ అయ్యేంత వరకు కూడా నాకు ఏమీ బాధ లేదు, ఏం లేదు. అంటే మా పరిస్థితులు అట్లా ఉండి నేను చేయించుకున్నాను, కానీ యాక్చువల్గా అయితే చేయించుకోమేడాను, పరిస్థితుల వల్ల చేయించుకున్నాను. దాని తర్వాత ఎక్కువ ఫీల్ అయ్యాను అనమాట నేను, ఎందుకు చేయించుకున్నాము అని. దాని తర్వాత ఇప్పుడు ఫస్ట్ బేబీని చూడ్డం కదా, బేబీని చూసిన తర్వాత నా హ్యాపీనెస్ ఫుల్ ఉండిండే. అండ్ 4th month 5th month 2 months కూడా ఫుల్ టెన్షన్ అనమాట. అంటే శ్రీమంతం పనుల్లో ఫుల్ బిజీ అయిపోయిండే. శారీ షాపింగ్ అని, పిండి వంటలు చేయాలని చాలా ఉంటాయి కదా శ్రీమంతం పనులు అంటే. దానిలో అన్నిట్లోనూ ఫుల్ బిజీ. నేను ఇంకా 5th month ఎండింగ్కి వచ్చే టైంకి ఫుల్ టైర్డ్ అయిపోయినాను. శ్రీమంతం పనుల్లో కొంచెం ఎక్కువ అంటే మిద్ది, ఆ రోజు మా ఫంక్షన్ మిద్ది పైన జరిగింది. పైకి కిందికి ఒక 5-6 సార్లు తిరిగినాను. తిరిగే తలకే ఫుల్ కాలు నొప్పులు అనమాట. ఒక 3 days 4 days అసలు నాకు ఆ నొప్పులు పోలేదు. అట్లా మెట్టికలు ఎక్కద్దండి ఎవరైనా కానీ. అది నాకు దాని తర్వాత తెలిసింది, నొప్పులు అయితే అతి భారీ ఉండిండే నాకు అప్పుడు. మేబీ అందుకే అంటారేమో డాక్టర్స్ కూడా ఎక్కువ మెట్లు ఎక్కద్దండి అని అంటారు. అండ్ కొంతమందికి 5th month బేబీ మూమెంట్స్ తెలుస్తాయి. మీకు ఏ మంత్లో బేబీ మూమెంట్స్ తెలిసినాయి అనేది కామెంట్ చేయండి. నాకైతే 6th month అంటే శ్రీమంతం చేసిన మళ్ళీ ఒక 2 days తర్వాత నుండి నాకు మూమెంట్స్ తెలిసినాయి. అంటే శ్రీమంతం చేసింది ఎండింగ్కి చేసినారనమాట. ఇంకా 6th month పడుతుంది అనంగా చేసినారు. అండ్ 6th month స్టార్టింగ్ నుంచి చెప్పుకోవచ్చు. అండ్ 4th 5th month ఈ శ్రీమంతం టెన్షన్ల వల్ల సరిగ్గా తినలేదనమాట. నేను టైం సరిగ్గా తినడం కానీ మంచిగా తినలేదు. నేను 6th month నుండి స్టార్ట్ చేసినాను తినడం కొంచెం బాగా. అండ్ 6th month కోకోనట్ వాటర్ స్టార్ట్ చేసినాను. 6th month నుండి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు కూడా కంటిన్యూ అనమాట, రోజు కోకోనట్ వాటర్ కంపల్సరీ. అండ్ 6th month స్టార్ట్ అయినప్పుడే టిఫా స్కాన్ చేయించాం. టిఫా స్కాన్ అసలు నాకు ఎంత త్వరగా అందరూ ఏమంటారంటే, మీకు ప్రతి ఒక్కటి చేతులు కాళ్ళు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు అన్నీ చూపిస్తారు మీకు అని చెప్పినారు. బట్ నాకు ఏమీ చూపించలేదు. మాకు అసలు 10-15 minutes టిఫా స్కాన్ అయిపోయింది. నేను అసలు ఎందుకు ఇంత బిరింగ్ అయిపోయింది, చాలా తొందరగా అయిపోయింది అని అనుకున్నా నేను. వాళ్ళు ఏం ఎక్స్ప్లెయిన్ చేయలే నాకు. అదొక్కటి లోటు అనమాట, లోటు నిలిచిపోయింది నాకైతే.
అంటే మామూలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, వాళ్ళు అన్నీ చూపిస్తారు మీకు, అంటే చేతులు కానీ కాళ్ళు కానీ ఎన్ని ఉన్నాయి, ముఖం కానీ చూపిస్తారు అని అంటారు, బట్ మాకు చూపించలేదు. అండ్ బేబీ మూమెంట్స్ అనేటివి డాక్టర్స్ ఏమని చెప్తారంటే, భోజనం చేసిన తర్వాత మీకు 3 మూమెంట్స్ వస్తాయి. మార్నింగ్ 3 మూమెంట్స్, మధ్యాహ్నం 3 మూమెంట్స్, నైట్ 3 మూమెంట్స్, అట్లా కౌంట్ చేసుకోండి చూసుకోండి అంటారు కదా. నాకు 6th మంత్లో ఎట్లా అంటే కరెక్ట్గా నువ్వు భోజనం తింటున్నావు అంటే ఇంక అప్పుడే మూమెంట్స్ వస్తాయన్నమాట, తినడానికి కూడా అవ్వదు, అట్లా వచ్చి మూమెంట్స్. 6th మంత్ అండ్ 7th మంత్ 2 మంత్స్ కూడా నేను అన్నం ఇట్లా తినేదానికి పెట్టుకున్నాను అంటే అప్పుడే మూమెంట్స్ వస్తాయి, అసలు తినడానికే కాకపోయినాకి. అండ్ 6th మంత్ 7th మంత్ లో కూడా ఇలాగే ఉండిండే నాకు. అండ్ 6th మంత్లో ది మేజర్ ప్రాబ్లమ్స్ 2 ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినాను. అంటే నేను చెప్పినాను కదా శ్రీమంతం పనుల్లో బిజీ ఉండిండే కొంచెం అని, అప్పుడు సరిగ్గా తినకపోవడం వల్ల, సరిగ్గా మన గురించి కేర్ తీసుకోకపోవడం వల్ల జలుబు చేసిందనమాట నాకు. 3 days ఉండిండే. అంటే వెంటనే మళ్ళీ నెక్స్ట్ డేనే పోయి చూపించేసుకున్నా, జలుబు వచ్చిన నెక్స్ట్ డేనే చూపించుకున్న. వాళ్ళు సిట్రజిన్ ట్యాబ్లెట్ ఒకటే ఇచ్చినారు, అది డోస్ ఎంతో నాకు తెలియదు కానీ 3 tablets ఇచ్చినారు. ఆ 3 tablets రోజు నైట్ వేసుకోమన్నారు. రోజు నైట్ వేసుకున్నాను అంటే నైట్ 12-1 o'clock కరెక్ట్గా నిద్ర లేస్తామన్నమాట. కడుపులో మంట అంటే అంత మంట కాదు, వేసి కొంచెం ఏమైనా నీళ్ళు అన్నీ తాగి వాకింగ్ చేయాల. 1 గంట సేపు వాకింగ్ చేసేదాన్ని నేను. 3 days ఆ ట్యాబ్లెట్ వేసుకున్నానంటే 3 days నాకు అట్లనే కడుపు మంట అవుతుండే, కడుపు నొప్పి అని చెప్పచ్చు, మంట అట్లా అవుతుండే నాకు. అందరూ మా ఇంట్లో వాళ్ళు అయితే అందరూ అసలు ఎందుకు ఇట్లా అయింది, ఎందుకు ఇట్లా కడుపు మంట అంటుంది బాబు, నైట్లో రోజు లేస్తుంది అని వాళ్ళు టెన్షన్ పెట్టుకొని. బట్ నాకైతే క్లారిటీ వచ్చేసింది అప్పటికే. అది కొంచెం ఏమన్నా డోస్ ఏమన్నా ఎక్కువేమో, కొంచెం తక్కువ డోస్ ఇచ్చింటే బాగుండు, కొంచెం ఎక్కువ డోస్ అనుకుంటా, అందుకే నాకు కడుపు నొప్పించినట్లుంది. అండ్ 6th మంత్ ఎండింగ్, ఇది నాకు చాలా మేజర్ ప్రాబ్లం, అసలు డెంటల్ ప్రాబ్లము. ఇక్కడే పొన్ను పీకేపించుకోండేది. అంటే పొన్ను పీకేపించుకోవాలా అని కూడా నేను అనుకోలేదు యాక్చువల్గా. డెంటల్ ప్రాబ్లమ్స్ అనేటివి అదే, బ్రష్ చేయండి రోజు కూడా, ప్రెగ్నెన్సీలో ఖచ్చితంగా బ్రష్ చేయాలా, 2 times, నైట్ టైం ఖచ్చితంగా బ్రష్ చేయండి. నేను చేయకపోవడం వల్ల అట్లా ప్రాబ్లం అనమాట. దాని తర్వాత కంపల్సరీగా రోజు నైట్ టైం కూడా బ్రష్ చేస్తున్నాను. అట్లా పొన్ను పీకించుకున్నాను అనమాట. ఆడికి 2 days వెయిట్ చేసినాను, మళ్ళా కుదరక ఇంకా తట్టుకునే ఓపిక లేక పీకిపించేసుకున్నాం అనమాట. ఈ వీడియో గురించి కావాలంటే కన్నా డెంటల్ ప్రాబ్లమ్స్ గురించి ఆల్రెడీ వీడియో చేసినాను, ఆ వీడియో చూడండి. అండ్ 6th మంత్లోను 7th మంత్లోను నేను తినడం స్టార్ట్ చేశానని చెప్పినాను. 7th మంత్లో నాకు ఇదే ఒక లాస్ట్ ఎండింగ్కి వచ్చే టైంకి నేను ఎందుకు వెయిట్ పెరగట్లేదు, నేను ఎందుకు ఎంత తిన్నా కూడా నేను వెయిట్ పెరగట్లేదు ఎందుకు. మామూలుగా ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు ముఖంలో కళ ఉంటుంది, కొంచెం లావ్ అవుతారు ఇట్లా చెప్తారు కదా. నేను ఎంత తిన్నా కూడా నేను లావ్ అవ్వట్లేదు, నాకు అదే అంటూ ఉంటాను అనమాట మా ఇంట్లో వాళ్ళందరితో కూడా. ఎందుకు నేను లావ్ అయినానా, నేను కొంచెమన్నా లావ్ అయినానా, నేను ఎందుకు లావ్ అవుతానలేదు అని అట్లుండే. బట్ అమ్మాయిలు డ్రెస్సులు వేసుకునే దానికంటే శారీస్ కట్టుకుంటే లావుగా అనిపిస్తారు. అండ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలోనే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను, అది 5th మంత్ తర్వాతనే. అంతకుముందు కూడా వీడియోలు పోస్ట్ చేసినాను కానీ అంత సీరియస్గా ఏం అనుకోలేదు నేను. 5th మంత్ ఆ టైం నుండినే సీరియస్గా యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది. అండ్ 7th మంత్ ఎండింగ్కి ఇలా జరిగింది కదా. 8th మంత్ లేకి పడిన తర్వాత గ్రోత్ స్కాన్ చేయిస్తారు. అంటే 7th మంత్కే నాకు గ్రోత్ స్కాన్ రాసిచ్చినారు. అంటే గ్రోత్ స్కాన్ వేరే, డాప్లర్ స్కాన్ వేరే, అట్లా రాసి ఇవ్వలేదు నాకు, 2 కలిపి రాసిచ్చినారనమాట. గ్రోత్ అండ్ డాప్లర్ స్కాన్ 2 కలిపి రాసిచ్చినారు. అందుకే నేను
మామూలుగా యాక్చువల్గా అయితే డాప్లర్ స్కాన్ 8th మంత్లో చేయిస్తారు కదా, అందుకే నేను గ్రోత్ స్కాన్ కూడా 8th మంత్లోకి పడిన ఒక 1 వీక్కి అట్లా చేయిద్దాంలే అని నేనే ఊరికే ఉండింటి. 8th మంత్లోకి పడిన ఒక 10 డేస్కి చేయించాను నేను. 10 డేస్కి చేయిస్తే అది బేబీకి పేగు మెడ చుట్టుకొని ఉంది అని చెప్పినారు డాప్లర్ స్కాన్లో. అది పెద్ద టెన్షన్ అన్నమాట. ఇప్పటికి అదే ఉంది. మా ఆశా వర్కర్కి అడిగితే ఇట్లా చెప్పినారక్క, ఏం ఇదే టెన్షన్ అవుతుంది నాకు. అయితే అక్క అయితే కన్నా ఏం టెన్షన్ ఏం పడద్దులే హేమ, అదేం ప్రాబ్లం ఏం కాదు అని చెప్పింది. అండ్ ఒక 2-3 కూడా అడిగి వాళ్ళ సజెషన్ కూడా తీసుకున్నాను నేను. వాళ్ళు నర్సులు అనమాట, మాకు తెలిసిన వాళ్ళే. వాళ్ళని కూడా అడిగితే ఏం పర్వాలేదు, బేబీ మూమెంట్స్ అనేటివి వస్తుంటాయి కదా, ఇట్లా రొటేట్ అవుతూ ఉంటుంది, అది మారుతుంది అని అన్నారు. ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, అంటే 50-50 అని అనుకోవచ్చు. అదే కొంచెం చాలా టెన్షన్ ఉంది నాకు ఇప్పుడైతే. అంటే నేను చెప్పేది ఏంటంటే మామూలుగా అన్నీ బాగా ఉంటే గిన నార్మల్ డెలివరీ అవుతుంది. అట్లా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉండి పేగు చుట్టుకోవడం కానీ అట్లా ఉంటే గిన వెంటనే సిజరింగ్ చేస్తారు అని నా ఫ్రెండ్ చెప్పింది. అట్లా మళ్ళీ అది నార్మల్కి వచ్చేసి బాగా ఉంటే గిన నార్మల్ డెలివరీనే అవుతుంది. లేదు కొంచెం ఏమన్నా ప్రాబ్లం ఉందంటే మళ్ళీ వాళ్ళు 9th మంత్లో మాకు ఫ్రీ స్కాన్ ఉంటుంది, అంటే డబ్బులు ఏం తీసుకోరు, వాళ్ళే ఫ్రీగా చేస్తారనమాట గవర్నమెంట్లో. ఆ ఫ్రీ స్కాన్ చేసినప్పుడు వాళ్ళు చూస్తారు కదా ఉందా లేదా అని, అప్పుడు వాళ్ళు తీసుకుంటారు. అండ్ 9th మంత్లోకి పడిన తర్వాత చెకప్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. బీపీ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట 9th మంత్లో. బీపీ కొంచెం హై ఉన్నా కొంచెం లో ఉన్నా వాళ్ళు అడ్మిట్ చేసేసుకునేస్తారు. నీకు అడ్మిట్ చేసుకున్నారంటే వితిన్ 1 వీక్ లోపలే వాళ్ళు డెలివరీ చేసేసి పంపిస్తారు. అంతే, అడ్మిట్ చేసుకున్నారంటే వాళ్ళు డెలివరీ చేసేసేంత వరకు నేను బయటకైతే పంపిరు. మామూలుగా కంట్రోల్ అయితే కన్నా పంపిస్తారు, కానీ కంట్రోల్ అయ్యి వాళ్ళే డెలివరీ కూడా చేసేస్తారు ఒక్కొక్కసారి. అండ్ 9th మంత్లో బీపీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి విషయం ఏమంటే 9th మంత్లోకి పడిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో ఏమేమి టెస్ట్లు అయితే చేసింటారో మళ్ళీ ఆ టెస్టులన్నీ మళ్ళీ చేస్తారు 9th మంత్లో. ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు మా హస్బెండ్ కూడా బ్లడ్ టెస్ట్ చేసినారు, హెచ్ఐవి టెస్ట్ చేసినారు. మళ్ళీ ఇప్పుడు 9th మంత్లో కూడా బ్లడ్ టెస్ట్ చేస్తారు, అంటే మాకి చేస్తారు, హస్బెండ్కి చేస్తారు, హెచ్ఐవి టెస్ట్ చేస్తారు, అన్నీ ఇప్పుడు కూడా చేస్తారు. యాక్చువల్గా అందరికీ నార్మల్ డెలివరీ అవ్వాలని ఉంటుంది, ఎందుకంటే ఫస్ట్ కాన్పే కదా, అందుకే. సెకండ్ థర్డ్ అంటే మన చేతుల్లో ఉండదు, ఫస్ట్ ఏదైతే అదే ఉంటుంది. నార్మల్ డెలివరీ అవ్వాలనే హోప్స్ పెట్టుకున్నాను, కానీ ఈ డాప్లర్ స్కాన్ చూసిన తర్వాత కొంచెం హోప్స్ తగ్గిపోయినాయి నాకు నార్మల్ డెలివరీ అవుతుంది అని. అండ్ బేబీ మూమెంట్స్ మాత్రం చాలా బాగా తెలుస్తున్నాయి నాకైతే. ఇప్పుడు 8th మంత్ ఎండింగ్ నాకు, మళ్ళీ 9th మంత్ శ్రీమంతం అనేది ఆ ఫంక్షన్స్ జరుగుతుంది, అన్నీ శారీ షాపింగ్ కానీ మళ్ళీ అంతా స్టార్ట్ అనమాట మాకు. అందుకే కొంచెం బిజీగా ఉన్నాను నేను. అండ్ నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది, అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడతారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మా ఇంట్లో వాళ్ళు బాయ్స్ అందరూ బాయ్స్ సైడ్ అనమాట, బాయ్ పుడతాడు అని, గర్ల్స్ అంతా గర్లే పుడుతుందని అంటున్నారు. నేను మా అమ్మ ఇద్దరము గర్ల్ కావాలని. ఇంకా మా ఇంట్లో మా హస్బెండ్ కానీ మా నాన్న అందరూ కూడా బాయ్ పుడతారని. అండ్ నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ అనేది తెలియజేస్తాను, ఎందుకంటే డాప్లర్ స్కాన్లో ఇట్లా వచ్చింది కదా, నాకు కూడా ఇప్పుడు అదే టెన్షనే ఉందన్నమాట. ఇంకా ముందుకి చూడాలి ఏమవుతుంది అని, అప్పుడు ఖచ్చితంగా అప్డేట్ అనేది తెలియజేస్తాను నేను. అండ్ నార్మల్ డెలివరీ అవ్వాలని నన్ను బ్లెస్ చేయండి ఇట్లాంటి మాటలు నేను చెప్పను, ఐ హోప్ సో, అంతే. ఏదైనా భరించాలా, తప్పదు. అండ్ మనకి ఇదే జరగాలని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవద్దండి, ఏదైనా రాసుండాల మనకి. ఐ హోప్ అంతే. కొంతమంది ఎన్ని ఎక్సర్సైజులు చేసినా ఎన్ని చేసినా కూడా నార్మల్ డెలివరీ అవ్వదు,
అండ్ ఇవి ఎక్సర్సైజ్ గురించి వాకింగ్ గురించి చెప్దాం అనుకున్నాను. నేను అసలు వాకింగే చేయట్లేదు అసలు. నిజం చెప్పాలంటే చాలా తక్కువ, ఎప్పుడో ఒకసారి చేస్తాను నేను అంతే. ఒక 1 వీక్లో ఒక 2-3 డేస్ చేస్తాను. ఇక మిగతా డేస్ ఏ రోజు చేయను వాకింగ్. ఇంట్లో పని చేసుకునేదే ఎక్కువ అయిపోతుంది నాకు. అండ్ నేను ఇచ్చి ఇంకొక సజెషన్ ఏంటి అంటే, అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళొద్దండి. అంటే అత్త వాళ్ళ ఇంట్లో బాగా చూసుకునే వాళ్ళు ఉండి అన్నీ బాగుంటాయి కానీ ఖచ్చితంగా అత్త వాళ్ళ ఇంట్లోనే ఉండండి. ఎందుకంటే అత్తారింట్లో మనకు అంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి కాబట్టి పని చేస్తాము. ఇక్కడ ఏ బాధ్యత ఉండదు కాబట్టి మనం ఏం పని చేయము ఎక్కువ, అట్లే కూర్చొని అట్లే ఉంటాము. అత్తారింట్లో అయితే పని చేస్తారు. కొంతమందికి ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా ఎంత వాకింగ్ చేసినా వాళ్ళకి నార్మల్ డెలివరీ అవ్వదు. నాకు కూడా అంతే, అదే అనమాట టెన్షన్ మాకు కూడా. ఎందుకు ఎక్కువ ఎక్సర్సైజ్ చేసి ఎక్కువ టెన్షన్, దాని నుండి ఇంకా టెన్షన్ ఎక్కువ పెట్టుకుంటారు. అండ్ ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో నేను ఇంకా ఒకటి విషయం చెప్పాలనుకున్నాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్లోనే మొత్తం నా ప్రెగ్నెన్సీ జర్నీ మొత్తం అంతా కూడా గవర్నమెంట్ హాస్పిటల్లోనే. నేను ఒక్క రోజు కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళలేదు. నేను ఒక అమ్మాయిని చూసి నేను ఇన్స్పైర్ అయ్యి, గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా సేఫే, మన ఆరోగ్యం బాగుండి మనకి ఏది ప్రాబ్లం లేకోకుండా అన్ని రకాలుగా బాగుంటే గిన గవర్నమెంట్ హాస్పిటల్ సేఫే అని నేను అనుకొని నేను గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటున్నాను. నన్ను చూసి ఇప్పుడు ఒక 4-5 మంది ఇన్స్పైర్ అయినారనమాట. వాళ్ళు కూడా నీయా కట్టే గవర్నమెంట్ హాస్పిటల్లోనే చూపించుకుంటాము అని వాళ్ళు నాకే వచ్చి చెప్తున్నారు. చాలా హ్యాపీ అనమాట ఆ మాట విన్నప్పుడు. మీరు కూడా ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో చూయించుకోండి. మీకేం ప్రాబ్లం లేకపోతేనే. మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి ఏమైనా ఉంటే కన్నా గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళొద్దండి. ఎందుకంటే నెగ్లెక్ట్ కొంచెం చేస్తారు వాళ్ళు. బట్ నీకేం ప్రాబ్లం లేకుండా అట్లా బాగా అన్ని రకాలుగా బాగుంటే, హెల్త్ పరంగా కానీ నీకు రక్తం బాగుండి, బీపీలు బాగుండి, షుగర్లు ఏం ప్రాబ్లము ఉండకూడదు. బేబీ బాగుండి అన్ని రకాలుగా బాగుంటే అది ఏం ప్రాబ్లం కాదు. అండ్ 9th మంత్లోకి ఎంటర్ అయినప్పటి నుండి కూడా బీపీ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ డెలివరీ అయ్యే టైంలో బేబీ అంటారు కదా, బ్రీచ్ పొజిషన్ కానీ కింద పొజిషన్కి వచ్చిందా లేదా అని చెక్ చేయడం కానీ, అండ్ బేబీ హెడ్ అనేది పొట్ట వైపు తిరిగి ఉందా లేకపోతే వెన్నెముక వైపు తిరిగి ఉందా అని, దాన్ని బట్టి కూడా వెన్నెముక వైపు తిరిగి ఉంటే ఒక 2 days అయినా కూడా డెలివరీ పెయిన్స్ ఉంటాయి అని, అట్లా ఉంటాయి కదా కొన్ని ప్రాబ్లమ్స్ అనేటివి. అవి మన చేతుల్లో ఉండవు. మనం ఎంత ఎక్సర్సైజ్ చేసి ఎంత బాగా చూసుకున్నా ఎంత బాగున్నా మన చేతుల్లో ఉండవు అవి. ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం కూడా అట్లాంటిదే. బేబీ పేగు మెడకి వేసుకుంది అని 1 loop అరౌండ్ ద నెక్ అని వచ్చింది డాప్లర్ స్కాన్లో. అది మన చేతుల్లో ఉండదు. మనం ఎంత చేసి ఎంత బాగున్నా కూడా అది మన చేతుల్లో ఉండదు. అందుకే నాకైతే కింద నార్మల్ డెలివరీనే కావాలా, పర్టికులర్గా నాకు నార్మలే కావాలా, పర్టికులర్గా నాకు సిజరీనే కావాలా అని హోప్స్ అయితే లేవు. ఏదైనా కూడా ఓకే అట్లున్నాను. కొంతమంది అడిగే క్వశ్చన్ నాకేం అడగరు కానీ మామూలుగా అందరి మనసులోనూ ఉండే డౌట్ ఇది, డబ్బులు మిగిలించుకునే దానికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తారా అని. డబ్బులు మిగిలించుకునే దానికి ఏం కాదు కానీ మీకు ఏ ప్రాబ్లము లేనప్పుడు అవసరం అని నా ఫీలింగ్. అంటే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉండి, ఇప్పుడు నేనే ఉన్నాను, నాకు సివియర్ వామిటింగ్స్ ఉండి ఏమన్నా ఉంటే నేను ఫస్ట్లోనే వెళ్దాం అనుకోండి, వామిటింగ్స్ అయితే వెళ్దాము అని. వామిటింగ్స్ కాలే. అండ్ నాకు ఏ ప్రాబ్లం కూడా నాకు అనిపించలేదన్నమాట. ఎక్కువ ఏది కూడా ప్రాబ్లమ్స్ లేవు నా జర్నీలో. ఇది నాకు ఒక ప్లస్ పాయింట్. నా ప్రెగ్నెన్సీ జర్నీలో అంతా కూడా నేను చాలా బాగా పని చేసుకోగలుగుతున్నాను. అన్ని రకాలుగా బాగున్నాను. బ్లడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. అంతే. బాయ్. అని యాక్చువల్గా అయితే పోదామని అనుకున్నాం ప్రైవేట్కి, బట్ మాకు కుదరలేదన్నమాట. అంతే. బట్ మాకు అవసరం రాలేదన్నమాట. అంటే గవర్నమెంట్ హాస్పిటల్లో బాగా చూస్తున్నారు. మామూలుగా ఏమన్నా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఎక్కువ టైం పడుతుంది. పోయినామంటే పొద్దున్నే పోతే సాయంత్రం వరకు కూడా అక్కడే క్యూ లైన్లలో నిలబడాల్సి వస్తుంది. అట్లానే నేను చూపించాను కదా లాస్ట్ వీడియోస్లో, వెళ్తే కన్నా చూస్తారు. నేను పోయిన హాస్పిటల్కి ఒక 1/2 hour 1 hour కంటే ఎక్కువ అస్సలు కాదు.
ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో చెకప్స్ అన్నీ అయిపోతాయి. అందుకే నాకు ఈ ప్రాబ్లం అనిపించలేదు. అండ్ బాయ్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోస్లో క్లియర్ చేస్తాను. బాయ్.